హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. ఇవాళ అయితే మనం ఇండియాలోనే థర్డ్ లార్జెస్ట్ ఈకో ఫారెస్ట్ అయినటువంటి కొరింగా ఈకో ఫారెస్ట్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాం. ఇది మనకి కాకినాడ దగ్గరలో నుంచి అరౌండ్ 25 to 30 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మేమైతే కాకినాడ మా ఫ్రెండ్ మ్యారేజ్కి అయితే వచ్చాం. సో అదేవిధంగా ఇంకా ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చేసాం. ఇక్కడ లోకల్గా దీన్ని కోరంగి ఈకో ఫారెస్ట్ అనేవి అయితే పిలుస్తూ ఉంటారు. మేమైతే బైక్స్ మీద వెళ్ళాం కాబట్టి బైక్స్కి 30 రూపీస్ అయితే తీసుకున్నారు. కార్స్కి అరౌండ్ 50 రూపీస్ అయితే తీసుకుంటారు. పార్కింగ్ ఫీ అనమాట ఇది. ఇంకా మీకు లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రీకి సెపరేట్ అమౌంట్ అయితే ఉంటుంది. లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ మనకి పార్కింగ్ స్పేస్ అయితే ఉంది. కోతులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు వెహికల్స్లో ఒకవేళ మీరు బైక్స్ కానీ తెచ్చుకున్నట్టయితే వెహికల్స్కి ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ కానీ కవర్తో పెట్టారంటే ఇంకా అంతే, కోతులు అయితే లేపేస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కనిపిస్తుంది కదా, ఇదే మనకి మెయిన్ ఎంట్రన్స్. ఆ పక్కనే మీకు చూసారు కదా టికెట్ కౌంటర్ కూడా ఉంది. మీరు టికెట్ తీసుకునే వాళ్ళు ఉంటే అక్కడ టికెట్ తీసుకుని లోపలికైతే ఎంట్రీ అవ్వచ్చు. ఫారెస్ట్ లోపలికైతే మనకి ప్లాస్టిక్ బాటిల్స్ అయితే అలౌ చేయరు. అండ్ ఇక్కడ టైమింగ్స్ చూసుకున్నట్టయితే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు అయితే ఉంటుంది. మీకు ఎంట్రన్స్ టికెట్ అయితే ఈవినింగ్ 4:15 వరకు అయితే ఇష్యూ చేస్తారు. ఆ తర్వాత అయితే ఆపేస్తారు. అలానే బోటింగ్ టికెట్ కూడా మనకి 4:30 వరకు అయితే ఇష్యూ చేస్తారు. ఆ తర్వాత మీకు టికెట్స్ అయితే ఇవ్వడం ఆపేస్తారు. ఇంకా బోటింగ్ అయితే మీరు సెపరేట్గా లోపలికి వెళ్ళి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అది మీకు బోటింగ్ స్పాట్ పక్కనే ఉంటుంది కౌంటర్. ఇంకో ముఖ్యమైన విషయం, ఇక్కడ ఎవ్రీ ట్యూస్డే అయితే హాలిడే ఉంటుంది. అలాగే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అయితే స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఎంట్రన్స్ టికెట్ విషయానికి వస్తే 6 నుంచి 12 ఇయర్స్ ఉన్న పిల్లలకైతే 20 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. అంతకంటే పైబడిన వాళ్ళకైతే 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇన్ కేస్ మీరు ఒకవేళ లోపల ఫోటో షూటింగ్ లాంటివి చేసుకున్నట్టయితే కెమెరా వాటికైతే స్పెషల్గా మీరు ఛార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం లోపల ఏమేమి చూస్తాం అనేది అయితే ఇక్కడ బయట మీకు మొత్తం అంతా డిస్ప్లే చేశారు. ఇక్కడ మనకి బోటింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, మొత్తం వైల్డ్ లైఫ్ సాంచురీని కానీ, నెక్స్ట్ ఈ పిల్లి డిఫరెంట్ ఏదైతే కొరింగా ఈకో ఫారెస్ట్ సిస్టంలో ఏదైతే మొత్తం బర్డ్స్ అండ్ యానిమల్స్ ఉంటాయో అవన్నీ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం. మరి లోపలికి వెళ్ళిపోతాం. మరి ఒకవేళ మీరు బ్యాగ్స్ కనుక తీసుకొచ్చినట్లయితే మీరైతే అక్కడ అయితే పెట్టేసుకోవచ్చు. మీ బాటిల్స్ కూడా అక్కడే ఇచ్చేయాలి. ఇది ఏదైతే ఉందో ఆ వుడెన్ బ్రిడ్జ్ యొక్క మొత్తం రూట్ మ్యాప్. మీరు అటు తిరిగి ఎలా చూసుకున్నా సరే అన్ని దిక్కులు ఒకేలా ఉంటాయి. ఎందుకంటే దట్టమైన అడవి, దానికి తోడు ఎటు చూసినా ఒకేలా కనిపిస్తూ ఉంటుంది. మీరు ఎంట్రీ అయిన వెంటనే మీకు ఒక చిన్న చిల్డ్రన్స్ పార్క్ అయితే కనిపిస్తుంది. ఒక చిన్న అడ్వెంచరస్ టైప్లా ఉంటుంది. చిన్నపిల్లలు ఆడాల్సిన చోట మా ఆవిడ తాళ్ళేకి ఎదిగాడు, ఆడెక్కి ఆడుకుంటున్నాడు చూడండి. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి చెప్పండి మీరే, కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నాకు గన్నెత్తారా ఎందుకు కాల్చేసి అన్నమంచేకి వెళ్ళిపోతా, నాకు గన్నెత్తారా. ఇక మన మెయిన్ అట్రాక్షన్ అయినటువంటి వుడెన్ బ్రిడ్జ్కి అయితే వచ్చేసాం. ఇది మీకు చుట్టూ ఎటు చూసినా సరే ఈ చెట్లు ఏవైతే ఉన్నాయో మొత్తం నీటిలో మునిగైతే ఉంటాయి. ఇప్పుడు అంత వాటర్ లేదు, అంటే మేము సీజన్లో వచ్చాం. ఇంకా ఎలాగో ఎటో వచ్చాం కదా అని చెప్పి చూస్తున్నాం. చాలా చోట్ల అయితే వర్క్స్ జరుగుతున్నాయి. కొంచెం చూసుకొని అయితే వ్యవహరించండి. ఎందుకంటే కాలు వేసారంటే కిందకు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. చెప్పలేం వాటిలో ఏ జీవాలు ఉంటాయో మనకు తెలియదు కదా. సో మన జాగ్రత్తలో మనం ఉంటే బెస్ట్ అని నా ఒపీనియన్. లవర్స్కి అయితే మాత్రం మంచి స్పాట్ ఇది. మీరు పొద్దునొచ్చి సాయంత్రం వరకు టైంపాస్ అయితే అయిపోతుంది ఖచ్చితంగా. నాకంటే లవర్ లేదు ఫ్రెండ్స్, పండగ చేసుకున్నామంటే. మీకన్నా లవర్ ఉంటే పండగ చేసుకోండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ క్లైమేట్ ఏదైతే ఉంటుందో వెదర్ చేంజెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే స్వెట్టింగ్గా ఉంది. మాకైతే మేము వెళ్ళిన రోజు చెమటలు పడుతూనే ఉన్నాయి. కానీ ఫారెస్ట్ దాటక ముందు అయితే మొత్తం అంతా కూడా కూల్ ఉండేది వెదర్. గాలి లేదు, ఏమీ లేదు. మొత్తం అంతా కూడా ఏమంటారు, హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. ఆ రోజు మేము వెళ్ళిన రోజు మాత్రం చాలా ఇబ్బంది పడిపోయాం. దాని పక్కనే మీకు ఒక చిన్న పార్క్ ఉంటుందన్నమాట. అవి ఏవి ఒరిజినల్ కాదు, అన్ని స్టాచ్యూస్. మేము ఇప్పటి వరకు అయితే ఒక్క జీవాలని చూడలేదు. దాని లోపల అక్వేరియం ఉంటుంది చూడండి. లోపల చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉంటాయి. మొత్తం వాటి పేర్లు అండ్ బ్రీడ్స్ అయితే నాకు అంత ఐడియా లేదు, కానీ బాగుంది. అది అయిపోయిన తర్వాత పక్కన మీకు ఒక టవర్ ఉంటుంది. ఎక్కారంటే మొత్తం అక్కడ ఉండే వ్యూ మొత్తాన్ని అయితే మీరు కవర్ చేయొచ్చు. మొత్తం దట్టమైన అడవితో కవర్ అయి ఉంటుంది. ఏదైతే కింద మీరు బ్రిడ్జ్ చూసారు కదా, అది కూడా కనిపించదు, అంత దట్టంగా అయితే ఉంటుంది. సో ఈ వ్యూ మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకండి. వెళ్ళారంటే మాత్రం మీకు స్టార్టింగ్లోనే ఉంటుంది. ఇదేనండి మన బోటింగ్ స్పాట్. ఇక్కడ వ్యూ అయితే మాత్రం ఎంత అద్భుతంగా ఉందో చూసారా. మొత్తం చుట్టూ కూడా మనకి పారేది గోదావరి నది. అక్కడ కొంచెం మనకి డెడ్ ఎండ్లో ఏదైతే దగ్గర ఒక 5 కిలోమీటర్లు అయితే ఉంటుంది, అక్కడైతే బే ఆఫ్ బెంగాల్ అయితే వాటర్ అయితే కలిసిపోతుంది. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో కోరంగి ఫారెస్ట్, ఇది మన దేశంలోనే 3వ అతిపెద్ద అడవి.
ఇలాంటివి ఇంకొక 2 అయితే ఉన్నాయి. పాపం బాబాయ్ బోట్ని క్లీన్ చేసుకుంటుంటే మా వాళ్ళు ఆట పట్టిస్తున్నారు. అదేం సరదా మరి. మొత్తం మీకు ఏంటంటే బోట్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి. మీకు స్పీడ్ బోట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక గ్రూప్ ఆఫ్ 11 మెంబర్స్తో కలిపి మీకు ఇంకో పెద్ద బోట్ అయితే ఉంటుంది, కనిపిస్తుంది కదా ఆ బోట్. బోటింగ్ స్పాట్ పక్కనే మనకైతే టికెట్ కౌంటర్ అయితే ఉంది. మామూలుగా మీకు చెప్పాను కదా ఇందాక 11 మెంబర్స్ బోట్ అని, అదైతే అరౌండ్ పర్ హెడ్కి అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అండ్ ఒకవేళ మీరు స్పీడ్ బోట్ ఏదైతే ఉందో అది చూసారు కదా 300 అయితే తీసుకుంటున్నారు. నాకు తెలిసి మీ ఇష్టం, మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే మీరు అదైతే తీసుకోండి. కానీ బోట్ రైడ్ మాత్రం మిస్ అవ్వకండి. వచ్చినందుకు అయితే మీరు సాటిస్ఫై అవుతారు ఖచ్చితంగా. మేమైతే మా టికెట్స్ అయితే తీసుకున్నాం. వన్ మోర్ థింగ్, ఇక్కడ క్యాష్ రూపంలో మాత్రమే ప్రతి ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే సిగ్నల్ ఉండట్లేదు. వాళ్ళు తీసుకుందామన్నా సరే మీకు సిగ్నల్ అయితే లేదు. బోట్ రైడ్కి ముందైతే సేఫ్టీ జాకెట్ అయితే తీసుకోండి ఖచ్చితంగా, వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు మీకు. మేమైతే మా సేఫ్టీ జాకెట్ అయితే తీసుకున్నాం. మేమైతే రైడ్కి అయితే ఇంకా రెడీ అయిపోయాం. మా ఫ్రెండ్స్ అందరం కలిపి మొత్తం మేము 6 మెంబర్స్ అయితే వచ్చాం. 6 మెంబర్స్కి కలిపి 600 అయితే తీసుకున్నారు. బోట్ రైడ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఏంటో కానీ మా గ్రాచారం, మేము కరెక్ట్గా బోట్ ఎక్కే టైంకే మొత్తం వెదర్ అంతా కూడా కూల్ అయిపోయింది. అప్పటి వరకు అంత హ్యూమిడిటీ ఉన్న వెదర్ మొత్తం కూడా చాలా అంటే చాలా కూల్ అయిపోయింది. నెక్స్ట్ ఫుల్గా దట్టంగా మబ్బు అయితే స్టార్ట్ అయింది. ఇంకా మేము తొందరగా ఇంకా బోట్ అయితే ఎక్కేసాం, ప్లేస్లు అయితే తీసుకున్నాం. మేము చేసింది ఏంటంటే కొంచెం లేట్ అయిపోయింది. ఫ్రంట్ సీట్లన్నీ కూడా కబ్జా అయిపోయినాయి. ఇంకా చేసేది ఏముంది, ఎటో ఎక్కాం కదా అని చెప్పి ఇంకా వెనకాల అయితే కూర్చున్నాం. బాబాయ్ అయితే బోట్ తీసేశారు. వర్షం పడకముందే రైడ్ కంప్లీట్ చేసుకొని రావాలని అయితే మా టార్గెట్. ఎందుకంటే వర్షం పడ్డదంటే తెలుసు కదా, సీషోర్ దగ్గరలో ఉన్నప్పుడు కొంచెం డేంజరస్ ఉంటుంది. సో అందుకనే ఇంకా వెంటనే బోట్ అయితే తీసుకున్నారు. ప్రతి ఒక్కరిని అయితే లైఫ్ జాకెట్ వేసుకోమన్నారు. మా వాళ్ళకి చూడండి చేతిలో పెట్టుకొని ఉన్నారు. దాదాపుగా మనకి ఒక 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది వన్ సైడ్. మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. 2 అడవిల మధ్యలో నుంచి ట్రావెలింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, మొత్తం చుట్టుపక్కలంతా కూడా మనకి దట్టమైన అడవి మధ్యలో. మనం ఫ్యామిలీతో వచ్చినట్టయితే మాత్రం మంచి టైంపాస్ అయిపోతుంది మీకు. మార్నింగ్ అరౌండ్ ఒక 11కి వచ్చి ఆఫ్టర్నూన్ ఇక్కడ లంచ్ ప్లాన్ చేసుకొని, మీకు ఇంకోటి ఏంటంటే వెదర్స్ ఇక్కడ డిఫరెంట్ వేరియేషన్ అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. ఇవాళ చెప్పాను కదా నేను, మార్నింగ్ అంతా కూడా హ్యూమిడిటీ ఫుల్గా ఉంది. ఈవినింగ్ అయ్యేసరికి వెదర్ చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ని తెలుగులో మడ అడవులు అని అంటారంట. మ్యాక్సిమం ఏంటంటే ఎక్కడైతే రివర్ వాటర్ ఉంటుందో ఆ ప్లేసెస్లో మనకి ఈ మడ అడవులు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్లో ఇలాంటివి చాలా తక్కువగా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ మనం డెడ్ ఎండ్కి అయితే వచ్చేసాం. ఇంకా మనకి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇది సముద్రంలోకి అయితే వచ్చేసాం. ఇక్కడ చుట్టుపక్కల చూసుకున్నట్టయితే ఇంకా మీకు అడవి మొత్తం అయితే ఎండ్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి కనిపిస్తుందా కాకినాడ పోర్టు. అండ్ ఇంకొంచెం లోపలికి వెళ్తే మీకు హోప్ ఐలాండ్ కూడా కనిపిస్తుంది. కానీ ఈ బోటు మీద అది సాధ్యం కాదనుకుంటా. మరి ఇంకా దానికి ప్రత్యేకంగా బోటు కట్టించుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మన కెప్టెన్ అయితే యూటర్న్ అయితే తీసుకుంటున్నారు. రిటర్న్ అయితే అడవిలోకి అయితే మనం మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. మనం ఏదైతే స్టార్టింగ్ బోటింగ్ స్పాట్ ఉందో అక్కడ వరకు అయితే వెళ్ళిపోతాం. ఆల్మోస్ట్ ఆల్ మనకి దాదాపు ఒక 40 మినిట్స్ అయితే పట్టింది. మీకు మొత్తం రైడ్ కంప్లీట్ అయ్యే వరకు అయితే నాకు తెలిసి మాకు పట్టిన టైం వచ్చేసి 1.5 గంట అయితే ఈజీగా పట్టింది. అంత యాక్చువల్లీ వర్షం పడుతుందని చెప్పి కొంచెం స్పీడ్ అయితే పెంచారు. నార్మల్గా అయితే స్లోగానే వెళ్తారంట దీని మీద. మా వాళ్ళు అడవిడి చూడలేకపోతున్నాం. ఇక్కడ చూసారు కదా, ఫ్రంట్ అయితే మనకి బాగా కనిపిస్తుంది వ్యూ. మొత్తం అడవి చాలా అంటే చాలా బాగుంటుంది. డ్రోన్ వ్యూలో చూస్తే మాత్రం ఇంకా బాగుంటుంది. మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ లేవు కాబట్టి ప్రస్తుతానికి ఇలా సరిపెట్టుకోండి.
ఇక్కడ మనకి దాదాపు 35 రకాల చెట్లు మరియు 120 రకాల బర్డ్స్ అయితే కనిపిస్తాయి అంటున్నారు. ఎటు చూసినా కొంగలు తప్పితే ఇంకేమైతే కనిపించట్లేదు. నేనైతే మరీ అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోకండి, బట్ ప్లేస్ మాత్రం మీకైతే ఖచ్చితంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఎందుకంటే అంత బాగుంటుంది ప్లేస్ అయితే మాత్రం. ఫ్యామిలీతో మీరు స్పెండ్ చేయడానికి అయితే ఒక మంచి స్పాట్ ఇది. మీరు కాకినాడ వచ్చారంటే మాత్రం ఈ ప్లేస్ మాత్రం ఖచ్చితంగా మిస్ కాకుండా అయితే రండి. ఇది మీకు ఏంటంటే జూలై ఆ టైంలో అయితే ఇంకా బాగుంటుందంట ప్లేస్ మాత్రం. నాకు కూడా నేను ఇంకా ఎలాగో వచ్చాను కదా అని చెప్పి ఇంకా అయితే ప్లేస్కి అయితే వచ్చేసాను. జూలై నుంచి అక్టోబర్ ఆ టైంలో అయితే మీకు కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే వాన పడిన తర్వాత మీకు ఆ ప్లేస్ మొత్తం వాటర్తో ఫిల్ అవుతుంది కదా. ఇప్పుడు చెక్క బ్రిడ్జ్ ఏదైతే మొత్తం మనకి వాటర్ లేకుండా ఎండిపోయిందో అక్కడ మొత్తం అంతా కూడా వాటర్తో ఫిల్ అయిపోయి ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మన కోరంగి ఈకో ఫారెస్ట్ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.